నాగవంశి గారు ఇక్కడండి. సో, ఆ మధ్యన మీరు ఇంటర్వ్యూలో చెప్తూ ఈ సినిమాకి కథ, కథనం అవసరం లేదు. నవ్విస్తే ఎంటర్‌టైన్ నేను చేస్తే అది సార్ సరిపోతుంది. దాన్ని బూతులా వాడుతున్నాను. నేను సినిమా కథా, కథనం అవసరం లేదు అంది పైన 5గురు హీరోలకి మాత్రమే. సార్ ప్రతి సినిమాకి కాదు. కానీ ఈ సినిమాలో కథ ఉందనుకోకండి. ఈ సినిమాలో అయితే కథ లేదు. ఇది కామెడీ సినిమా. రండి ఇప్పుడు ట్రైలర్‌లో ఎలా పంచుల మీద పంచులు పడినాయో ఒకదాని తర్వాత ఒకటి అట్లా పంచులు ఒక మూమెంట్స్‌లో ఆ పంచులు పడతా ఉంటే తప్పితే కథ ఎక్స్‌పెక్ట్ చేసి దయచేసి రామాకండి ఈ సినిమాకి. ఓన్లీ నవ్వుకుంటానికి రండి. సమ్మర్‌లో హ్యాపీగా నవ్వుకుంటానికి రండి. సో, 'బన్నీ త్రివిక్రమ్' సినిమా ఎప్పుడు ఉండబోతుందండి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్‌లో స్టార్ట్ అవుతుందండి. వంశీ గారు, మీ ప్రమోషన్స్‌లో గాని, మీ వీటిలో గాని నారాయణ నితిన్ గారు మామూలు మధ్యలో ఉన్నారని చెప్పి ఈసారి మార్చారా ఏంది స్టేజ్ మీద? సంగీత్ మధ్యలోకి నేను వచ్చాడు ఈసారి. చూసా ఈ మధ్యలో ఎందుకు మార్చారని. అందుకే ఈసారి ఏ కాంట్రవర్సీ ఉండకూడదని విష్ణుని పెట్టాం మధ్యలో ఈసారి. అంతేనా? అలాగే నితిన్ గారు, వంశీ గారు ఇంతకుముందే ఫస్ట్ కాపీ చూసానని చెప్పారు. ఛాలెంజ్ చేశానని చెప్పారు. మీరు ఫస్ట్ కాపీ చూసారా మీ నలుగురు? లేదండి. ఇంకా చూడలేదండి. అంటే మీకు చూపించని చెప్పారా ఏమన్నా? లేదండి. ఎందుకు ఇప్పుడే చూడటమే అలాగనే బిజీగా ఉన్నాం ప్రమోషన్స్‌లో అన్నిట్లో. ఎవరు వదలట్లేదు మమ్మల్ని ఎలాగైనా. అటెళ్లి చూడాలంటే ఇంకొక 3 గంటలు అవుతది. ఇంకా టైం లేదని అవ్వట్లేదండి. అలాగే నిన్న వీడియో రీల్ బయటకు వచ్చింది ట్రైలర్ గురించి ఏదో. అవునండి. అంటే ప్రమోషన్ చాలా ఎక్కువైపోయింది అన్నట్టుగా మీరు కొంచెం సెటరిక్ చేశారు అది. మీకు కూడా అలా ఫీల్ అవుతున్నారా ఏమన్నా మీరు అట్లా? లేదండి. కంటిన్యూస్‌గా వీడియోస్ వదులుతూనే ఉన్నాం గదా! సడెన్‌గా ఒక ఐడియా వచ్చిందనమాట పీఆర్ టీమ్‌కి. ఆళ్ళే ఇలా చేద్దామంటే మా మీద మేమే మీ జోకేసుకున్నాం. మీదనేనా ఈ రీసెంట్‌గా ఈ మధ్య ప్రమోషన్ లేదు మా మీద మేమే అండి. అలా ఏం లేదు. ఎవరిని ఉద్దేశించి కాదు. అది మా పైనే. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. థాంక్ యూ.